హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్ రోజ్ మూవీస్. చాలా కాలం అయిపోయింది కదా రెడ్ రోజ్ మూవీస్లో ఒక వీడియో పెట్టి. సో ఇంకా నుంచి ఎవ్రీ సండే కూడా బిఎల్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ కూడా తప్పకుండా చూస్తారు కదా, చూస్తారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఎల్ టైప్ మూవీనే, చాలా బాగుంటుంది. మూవీ నేమ్ వచ్చేసేసి ఎక్లిప్స్ ది కటర్. లేట్ చేయకుండా అయితే మనం ఈ మూవీని స్టార్ట్ చేసేసేద్దాం. స్టార్టింగ్ సీనే మనకి యుంజే అనే అబ్బాయిని చూపిస్తారు. తనకి ఈ స్కూల్లో ఫస్ట్ డే అనమాట. అందుకని క్లాస్ రూమ్ కూడా తెలియదు. తన క్లాస్ రూమ్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన జూనియర్ అయిన ఈ అమ్మాయి మీట్ అయ్యి నేను తీసుకువెళ్తాను అని చెప్పేసేసి క్లాస్ రూమ్కి తీసుకువెళ్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఈ అమ్మాయి యొక్క క్రష్ ఈ యుంజే క్లాస్ రూమ్లోనే ఉంటాడనమాట. అతనే మన మెయిన్ లీడ్. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు తను చాలా ఫేమస్ కదా. ఫస్ట్ డే తనకి అదోలాగా గడిచిపోతుంది అనమాట. అప్పుడే స్కూల్ అయిపోతుంది. తను ఒక్కడే వెళ్తూ ఉంటే మన హీరో అయిన సీజన్ తన దగ్గరికి వెళ్ళేసేసి, నువ్వు ఈరోజే ఫస్ట్ డే కదా, ఎలా అయ్యింది, బాగానే ఉందా అన్నట్లుగా మాట్లాడి ట్రీట్ ఇస్తాను పదా అని చెప్పి అంటే ఫస్ట్ అయితే యుంజే నో చెప్తాడనమాట. కానీ నువ్వు ఎవరూ తెలియదు కదా, నేను ట్రీట్ ఇప్పిస్తాను పదా అని బలవంతం చేసేసరికి ఓకే చెప్తాడు. నెక్స్ట్ సీన్లోనే యుంజే వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్తాడనమాట. వాళ్ళ మామ్ హాస్పిటల్లో ఉంటుంది అండ్ డాడ్ ఉన్నాడనమాట. అండ్ దీనికి ఏదో పెద్ద డిసీజే, అందుకని చెప్పేసేసి ఎప్పుడూ కూడా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా ఆ ఖర్చులు అంతా కూడా యుంజే మీద పడుతుందనమాట. వాళ్ళ మామ్ కూడా అర్థం చేసుకుంటుంది. కానీ ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్ కదా, ఇలా అంటుంది. నా వల్లే కదా ఇది అంతా, నువ్వు కూడా అందరి పిల్లల్లాగా చాలా ఎంజాయ్ చేయాల్సిన వయసు కదా, నువ్వు మీ అంకుల్ని ఎందుకు హెల్ప్ అడగకూడదు అని అంటే యుంజే ససే మీరా నో చెప్పేసేస్తాడు. నేను అతన్ని హెల్ప్ అడగను అని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగే లంచ్ బ్రేక్లో సీజున్ అండ్ యుంజే ఇద్దరు మీట్ అవుతారనమాట. సీజున్కి బాగా ఆకలిగా ఉంటుంది. నైట్ అంతా కూడా ఏమీ తినలేదు అని చెప్పేసేసి వర్క్ ఉండి బాగా అని అనేసరికి ఇంకా యుంజేకి అర్థమైపోతుంది ఇతను ఏదో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా అడుగుతాడు, నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, మంచిగా మనీ ఇస్తారా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు తనకి జాబ్ ఖచ్చితంగా అవసరం కదా, అందుకని. అది విన్న సీజున్ ఇలా అంటాడు, డైరెక్ట్గా చెప్పేసేస్తాడనమాట. నైట్ వరకు పేమెంట్ డైలీ ఇస్తారు, నీకేమైనా ఇంట్రెస్ట్గా ఉందా చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను అని అనేసరికి నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసేసి యుంజే అంటాడు. అదే రోజు నైటే ఆ ప్లేస్కి తీసుకువెళ్తాడనమాట సీజన్. యాక్చువల్గా అది వచ్చేసేసి ఒక బార్ అనమాట. బార్ ఇంకా అక్కడ వర్క్ ఏంటి అంటే ఇక్కడికి లేడీస్ చిన్నపిల్లలు అందరూ వస్తూ ఉంటారు కదా, గర్ల్స్, వాళ్ళని బాగా డ్రింక్ చేయనిచ్చి వాళ్ళకి బాగా కిక్ ఎక్కేసిన తర్వాత వాళ్ళని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మిగతా వర్క్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఈ వర్క్ అనేది యుంజేకి చాలా ఇదిగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు తనకి మనీ చాలా అవసరము. ఈ పని చేసినందుకు మంచిగా వాళ్ళు మనీ ఇస్తారు కదా, అందుకని చెప్పేసేసి ఓకే అంటాడు. ఇంకా అదే రోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళి మనీ పే చేయాలి అని చెప్పేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ మనీ పే చేశారు అని అనడంతో ఇంకా కోపం వచ్చేసేస్తుంది అనమాట యుంజేకి. వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్ళేసేసి, మామ్ అస్సలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి వాళ్ళ మామ్ని అరిచి బయట ఒక బెంచ్ దగ్గర వెళ్ళి కూర్చొని థింక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఈ అమ్మాయి అక్కడికి వస్తుంది. తన కాలికి ఏదో దెబ్బ తగిలి వస్తుందనమాట. ఇంకా ఆ అమ్మాయి యుంజే తోటి మాట్లాడడం యుంజేకి మంచిగా అనిపిస్తుంది. కాస్త రిలాక్సింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఈ అమ్మాయి మీట్ అయ్యి సీజన్ నెంబర్ అడగడంతో ఫస్ట్ అయితే నో చెప్తాడు. కానీ బాగా రిక్వెస్ట్ చేసేసరికి నెంబర్ ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ డేనే యుంజేకి ఫస్ట్ డే అనమాట బార్లో. సో అందుకని చెప్పేసేసి తనకి మంచి కాస్ట్లీ బట్టలు ఇస్తారు అండ్ పర్ఫ్యూమ్ వగేరా చాలా హాట్గా మంచిగా కనిపించేలాగా చేస్తారనమాట. ఫస్ట్ డేనే తన వర్క్ అమ్మాయిలతోటి చాలా స్మూత్గా జరిగిపోతుంది. అది చూసి మన హీరో చాలా ఇంప్రెస్ అయ్యి తనకి ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తాడు. ఆ మనీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి కొంత మనీ అయితే వాళ్ళ మామ్ మెడిసిన్కి యూజ్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు అండ్ ఇంకొంత మనీ సేవ్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అలా కొన్ని రోజులు అలా స్మూత్గానే గడిచిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్లో ఒకరోజు యుంజే చాలా చిన్న ఫోన్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసేసి బుల్లీ చేసే టీం ఒకటి ఉంటుంది కదా, అందులో లీడర్ తనని టీచ్ చేస్తూ ఆ ఫోన్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన హీరో ఎంటర్ అవ్వాలి కదా, వచ్చేసేసి గబగబా ఆ అబ్బాయి జుట్టు పట్టుకొని తన దగ్గర ఉన్న మంచి మొబైల్ని కాస్త కిందకి విసిరి పారేస్తారు. సో మనకి అర్థమైపోతుంది నిదానంగా ఈ హీరో యుంజేకి అట్రాక్ట్ అవుతున్నాడు. చాలా పొసెసివ్గా బిహేవ్ చేస్తూ చాలా వరీడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు యుంజే పట్ల. అండ్ ఇక్కడ మన హీరో విషయానికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ డాడ్ ప్యారలైజ్డ్ అనమాట. కానీ వీళ్ళ ఇద్దరి బాండింగ్ అస్సలు బాగోదు. వాళ్ళ డాడ్ ఆ సిచ్యువేషన్లో ఉన్నా కానీ హీరో అసలు కనీసం సింపతి అనేది కూడా వాళ్ళ డాడ్ పట్ల చూపించాడు. రీజన్ ఏంటి అనేది మనకైతే చూపించరు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకునేసరికి యుంజే బార్కి అయితే వెళ్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆ రోజు సీజన్ వర్క్ ప్లేస్కి రాడు అని చెప్పేసేసి. సో వర్క్ అంతా కూడా తను ఒక్కడే చేయాల్సి వస్తుంది. దానికి బదులు ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తారు. సో ఓకే, తన తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు బాగా ఓవర్గా డ్రింక్ చేసిన అమ్మాయిల్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటాడనమాట. యాజ్ యూజువల్గా ఎప్పుడు చేసేట్లే. అప్పుడు తనకి తెలుస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసేసి. ఇలా రిచ్ గర్ల్స్ ఉంటారు కదా, బాగా డ్రింక్ చేసి వాళ్ళని ఇలా ఒక రూమ్కి తీసుకువెళ్ళి పాపం వాళ్ళకి తెలియకుండానే ఫిజికల్గా సెడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది అంతా కూడా ఒక దందా టైప్ అనమాట. కనీసం ఈ అమ్మాయిలకి వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియనంతగా తాగిస్తారనమాట. పాపం ఫిజికల్గా అబ్యూస్ చేస్తారు. ఇది అంతా కూడా ఒక బ్లాక్ ఏజెంట్ ద్వారానే నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇదంతా తెలిసింది కదా, యుంజే చాలా భయపడుతూ ఉంటాడనమాట. అసలు నేను ఇటువంటి వర్క్ చేస్తూ మనీ సంపాదిస్తున్నానా, ఇలా పాపం అమ్మాయిలు ఇంత బాధపడుతున్నారే, అసలు నేను చేసే వర్క్ ఎంత బ్యాడ్గా ఉంది, నాకు మనీ అవసరం ఓకే, కానీ ఇటువంటి వర్క్ చేస్తూ మనీ తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నట్లుగా థింక్ చేస్తూ తన మైండ్లో చాలా క్వశ్చన్స్ మెదులుతూ ఉంటాయన్నమాట. ఇంకా డైరెక్ట్గా సీజన్ని మీట్ అవ్వటానికి వెళ్తాడు. మన హీరో అయితే ఒక్కటే చెప్తాడు, దీని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా, అయినా కానీ మనకి అనవసరం, అసలు మనకి మనీ ఏ ఏజెంట్ ద్వారా వస్తుంది అని, మనం మనీ సంపాదించామా లేదా, అండ్ ఆ అమ్మాయిలు మనం అక్కడ వదిలేసిన తర్వాత ఎటు వెళ్ళిపోతారు ఏం చేస్తారు అనేది కూడా మనకి అనవసరం. మనం ఆ అమ్మాయిలకి తెలియదు అండ్ ఆ అమ్మాయిలకి మనం తెలుసా, తెలియదు కదా, నువ్వు టెన్షన్ పడమాకు, సిచ్యువేషన్ అంతా మంచిగానే నడుస్తుంది అని అనగానే తన మనసులో తానే ఓకే ఓకే అనుకొని చెప్పేసేసి అనుకుంటాడు. సో తనకి ఇప్పుడే తెలియదు తిను చేస్తున్న ఈ వర్క్ వల్ల తన పర్సనల్ లైఫ్ అనేది ఎంతవరకు దూరం వెళ్తుంది అనేది. ప్రస్తుతానికైతే తన మనసుని తాను నచ్చజెప్పుకున్నాడు. ఒకరోజు ఇక్కడ హాస్పిటల్లో ఈ గర్ల్ మళ్ళీ యుంజే వాళ్ళని మీట్ అవుతుందనమాట. అండ్ వాళ్ళ మామ్ని కూడా మీట్ అవుతుంది. ఇక్కడ మనకి అర్థమైపోతుంది యుంజేకి ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అని చెప్పి. సో ఇద్దరు కలిసి ఒక షాప్కి వెళ్తారు. ఈ అమ్మాయికి ఒక పర్ఫ్యూమ్ నచ్చేసరికి తనకి తెలియకుండానే కొని ట్రీట్ ఇప్పిస్తాను పద అని చెప్పేసేసి కాఫీ షాప్కి తీసుకువెళ్తాడనమాట. ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంకి పదే పదే యుంజేకి మన హీరో కాల్ చేస్తూ ఉండడంతో వాళ్ళ ప్రైవసీ టైంని ఎందుకు ఇచ్చేసుకోవాలి అని చెప్పేసేసి కాల్ని అయితే లిఫ్ట్ చేయదు. కానీ మన హీరోకి ఎలా తెలిసిందో ఏమో కానీ గబగబా అక్కడికి వచ్చేసేస్తాడనమాట. ఫస్ట్ అయితే ఈ సూజన్ని ఈ అమ్మాయి లైన్ వేస్తూ ఉండేది కదా, అస్సలు పట్టించుకునేవాడు కాదు. కానీ ఈ విషయం వీళ్ళ ఇద్దరు మీట్ అయిన విషయం తెలిసింగానే అసలు ఎలా బిహేవ్ చేస్తాడంటే మన హీరో వీళ్ళ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్లుగా. యాక్చువల్గా యుంజే ఆ గర్ల్ కోసము పర్ఫ్యూమ్ కొన్నాడు కదా, అది కూడా దాచిపెట్టేస్తాడు సీజన్కి కనిపించకుండా. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నట్లుగా అనేసరికి రింగ్ ఇస్తాడనమాట. అది సైలెంట్లో ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడాడో సీజన్ అయితే మనకి అర్థమైపోతుంది జలసీగా ఫీల్ అవుతున్నాడు మన హీరో అని చెప్పేసేసి. అందుకని యుంజేని ఈ అమ్మాయిని దూరంగా ఉంచాలి అని చెప్పేసేసి నెక్స్ట్ డేన వీళ్ళ ఇద్దరు డేట్కి కూడా వెళ్తారు. ఇంకా ఇద్దరు మాటల్లో ఈ అమ్మాయి యుంజే గురించి చాలా మంచిగా చెప్తుంది, తను చాలా కేరింగ్ అని చెప్పి. అది వింటున్న మన హీరోకి ఎక్కడో కాలుతూ ఉన్నట్లు ఉంటుందన్నమాట. చాలా జలసీగా అనిపిస్తుంది. పాపం ఆ గర్ల్ చెప్పకూడని విషయం ఒకటి చెప్పేస్తుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళ మామ్ గురించి అంటే యుంజే వాళ్ళ మామ్ గురించి ఎవరికి చెప్పడు, ఈ అమ్మాయితోనే షేర్ చేసుకున్నాడు. ఈ విషయము మన హీరోకి తెలియదు కదా, నాకు తెలియదే ఈ విషయము అని చెప్పేసేసి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇంకా ఇదే విషయం గురించి క్లియర్ చేసుకుందాము అని చెప్పేసేసి ఆ టైంలోనే ఇంకా యుంజే వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఈ విషయం గురించి అడుగుతాడు, నాకు ఎందుకు చెప్పలేదు, నేను నీకు ఏమీ కానా అది ఇది అని చెప్పి. అది వింటున్న యుంజేకి అయితే కాస్త బ్యాడ్గా ఫీల్ అవుతుంది. అండ్ అదే టైంలో అసలు ఇతను నా పర్సనల్ లైఫ్లో చాలా ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతున్నాడే అన్నట్లుగా అనుకుంటాడు. చూసే మనకే కదా అర్థమయ్యేది మన హీరో ఏం ఫీల్ అవుతున్నాడో, ఇతనికేం అర్థమయ్యేది. నెక్స్ట్ డే మార్నింగే యుంజే ఈ గర్ల్ దగ్గరికి వెళ్ళేసేసి మా మామ్ గురించి సీజన్కి చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ బుల్లీ బాయ్ వస్తాడనమాట. దొరికాడ్రా ఒంటరిగా, సీజన్ లేడు కదా అని చెప్పేసేసి బాగా కొట్టేసేస్తాడు. ఇంకా ఈ గర్ల్ అందరినీ పిలవడంతో తనని సేవ్ చేసేసేస్తారనమాట. కాకపోతే ఈ విషయము మన హీరోకి చాలా అంటే చాలా లేట్గా తెలుస్తుంది. ఇంకా తను ఎంత వైలెంట్గా అయిపోతాడంటే పిచ్చి పట్టినట్లు అనమాట. ఇంకా ఆ అబ్బాయిని ఎలా తెంతాడు అంటే చావు దాకా తీసుకువెళ్ళి
వెళ్ళిపోతాడు. బాగా కొట్టి 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 ఇలా చేసేసేసి ఇంకా యూన్జేకి కాల్ చేస్తాడు, ఒకసారి బయటికి రా అని చెప్పేసేసి. సో మనకి అర్థమైపోతుంది తన అబ్సెషన్ అనేది ఎంతగా ఇదిగా ఉందా అని చెప్పి యూన్జే మీద. అది చూసి చాలా భయపడిపోతాడు యూన్జే. ఇంకా ఒంటరిగానే తన హెల్ప్ తీసుకోకుండా వర్క్ చేద్దాం అని చెప్పేసేసి సూజిన్కి చెప్పకుండానే అక్కడికి వచ్చేసేస్తాడనమాట. ఈసారి అయితే ఒక్కడే అన్నీ చేసుకోవాలి అండ్ ఆ గర్ల్స్ తాగే డ్రింక్లో పిల్స్ కూడా ఇతనే చేయాలి, ఒక్కడే తీసుకువెళ్ళాలి, అంతా కూడా ఒక్కడే చేయడానికి సిద్ధపడతాడు. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా డే ఆఫ్ తీసుకుంటారనమాట. సో అందుకని చెప్పేసేసి సీజన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా యూన్జే ఒక్కడే వెళ్తున్నాడు, ఒక్కడే ఈ వర్క్ చేస్తున్నాడు అని తెలియంగానే చాలా టెన్షన్ పడతాడు మన హీరో. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో తనని ఉండనివ్వడం మన హీరోకి కూడా నచ్చదనమాట. సో ఫైనల్గా అనుకున్నట్లుగానే అంతా బ్యాడ్గానే జరుగుతుంది. ఆ అమ్మాయికి పిల్ ఇచ్చేసేసి యూజిన్ ఆ రూమ్లోకి తీసుకువెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం తినికి కూడా అదోలాగా అనిపించి మిస్బిహేవ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చేసేసి యూన్జే ఫేస్ని చక్కగా క్లియర్గా చూస్తుందనమాట. అక్కడి నుంచి తప్పించుకుంటుంది. పాపం తనకి ప్యానిక్ అటాక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. ఇదే విషయాన్ని యూన్జే సీజన్కి కాల్ చేసి చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి అంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి కానీ మెలకు వచ్చేసింది అంటే యూన్జే నేమే చెప్తుంది కదా, యూన్జేనే కదా పట్టుబడిపోయేది, అందుకని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ మన హీరో అలా అవనిస్తాడా? అవనివ్వడు కదా. తని ఆ రూమ్కి అప్పటికప్పుడు గబగబా వెళ్ళేసేసి అక్కడ ఉన్న బ్లాంకెట్స్ని అక్కడ ఉన్న అంతా కూడా మార్చేసేస్తాడు, యూన్జే మీదకి ఏమీ రాకుండా. ఫైనల్లీ అంతా క్లీన్ చేసేసేసిన తర్వాత యూన్జేకి కాల్ చేస్తాడు. పాపం తన ఫీలింగ్స్ గురించి చెప్పాలి అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి యూన్జే అయితే వస్తాడు. కానీ తన మైండ్ మాత్రం ఆబ్సెంట్లోనే ఉండిపోతుంది. పాపం అనకూడని మాటలు అన్నీ కూడా సీజన్ తోటి అనేసేస్తాడనమాట. నీ వల్లే నేను ఇటువంటి వాటిల్లో చిక్కుకున్నాను, నేను మీట్ అవ్వకపోతే అంతా కూడా నా లైఫ్ మంచిగానే సాగేది అన్నట్లుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడేసేస్తాడు. అది వింటున్న సీజన్కి అయితే అసలు ఏం అర్థం కాదు. అసలు ఈరోజు ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకున్నాను, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంకా తనకి కూడా కోపం వచ్చేసేస్తుంది అనమాట. తన కోసం ఎన్ని చేశాడు, ఇప్పుడు చూడు ఎంత అంతా కూడా తన మీద పడుతుందేమో అన్న భయంతో అన్నీ క్లీన్ చేసి ఇలా చేస్తే తిను నన్ను ఇలా మాట్లాడుతున్నాడే అన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా తిను కూడా ఎలా పడితే అలా మాట్లాడేసేస్తాడు. అసలు నువ్వు యూజ్లెస్వి, నేను లేకుండా నువ్వు ఒక్క పని కూడా చెయ్యవు, అది ఇది అని చెప్పేసేసి ఇంకా అది హార్ట్ బ్రోక్ అయిపోయి ఇంకా యూన్జే కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మన హీరో బుర్రా అయితే ఎలా ఉంటుందో కూడా పాపం తనకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకా యూన్జే వెళ్ళే టైంకే ఈ గర్ల్ కూడా అటు వెళ్తుందనమాట. చాలా డల్గా వెళ్తూ ఉంటాడు కదా యూన్జే. అందుకని చెప్పేసి సీజన్ దగ్గరికి వచ్చి ఏమైంది మీ ఇద్దరికి అన్నట్లు అడుగుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్తో ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ అమ్మాయి తనని అడుగుతుంది అన్న జలసీతోటి రా రూమ్లోకి ఇప్పుడే వచ్చేస్తాడు అని చెప్పేసేసి తనని తీసుకువెళ్తాడు. పాపం ఆ గర్ల్ రాను అని కూడా చెప్తుంది. ఇక్కడ ఏంటంటే హీరో మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతాడు. అండ్ స్ట్రెస్ అండ్ ఆబ్సెషన్, తను ఏం చేస్తున్నాడో తనకే తెలియనంత అన్యాచురల్ బిహేవియర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా పాపం అలానే ఈ అమ్మాయితోటి ఇంటిమేట్ అయిపోతాడు. ఆ హెవీ పెయిన్ తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోతుందనమాట. ఇంకా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత స్పృహలోకి అయితే వస్తాడు. అయ్యో అసలు నేనేం చేశాను అని చెప్పి అనుకుంటాడు. కానీ అస్సలు భయపడ్డానమాట. దానిని ఎలా క్రియేట్ చేస్తాడు అంటే పక్కా పర్ఫెక్ట్ మర్డర్ లాగా ఆ అమ్మాయిని బాటబ్లోకి తీసుకువెళ్ళేసేసి తన గొంతు కోసేస్తాడనమాట. ఆ తర్వాత వెళ్ళి తనే సరెండర్ అయిపోతాడు. ఏ న్యూస్ మార్నింగ్ మన యూన్జే చూస్తాడనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే జైలుకి వెళ్తాడనమాట మన హీరోని మీట్ అవ్వటానికి. తనని చూసి మంచిగా స్మైల్ అయితే చేస్తాడు. కానీ ఇలా అంటాడు, నువ్వు గనుక నా కాల్ రిసీవ్ చేసినట్లయితే అసలు అలా జరిగి ఉండేది కాదు కదా, మేబీ ఆ అమ్మాయి బతికి ఉండొచ్చేమో. అండ్ నువ్వు ఆ అమ్మాయికి పర్ఫ్యూమ్ ఇచ్చావు కదా, ఆ రోజు ఆ అమ్మాయి అదే పర్ఫ్యూమ్ని కొట్టుకువచ్చింది. ఆ స్మెల్ని చూస్తూ ఉంటే పదే పదే నాకు నువ్వే గుర్తుకువచ్చావు అని చెప్పేసి అంటాడు. ఇంత చెప్తున్నా కానీ ఈ యూన్జేకి మన హీరో యొక్క ఫీలింగ్స్ అనేవి అర్థం కాదనమాట. మన హీరోని అనుకుంటాడు, మేబీ నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకొని ఉంటే ఇలా అయ్యుండేది కాదు కదా అని చెప్పి చెప్దాం అని అనుకుంటాడు. అంతలోకి టైం అయిపోతుందనమాట. ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసేసి తనని తీసుకువెళ్ళిపోతారు. ఇంకా యూన్జే అలానే చూస్తూ ఉండిపోతాడు. సో ఇక్కడితో ఈ మూవీ అయితే ఎండ్ అయిపోయింది. మీకెలా అనిపించింది? చాలా డిఫరెంట్గా ఉంది కదా. నేను ఇష్టపడే వ్యక్తి ఇంకా ఎవరిని కూడా లైక్ చేయకూడదు అండ్ ఇంకా ఎవరితో కూడా మాట్లాడకూడదు అనే అబ్సెషన్ అనమాట. సో దానివల్లే మన హీరో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మళ్ళీ మీ ముందుకి రావాలి కదా. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.